అసోసియేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడున్న యూట్యూబ్ కళాకారులని డాన్సర్స్ని అందరిని కలవాలనే సంకల్పంతో మన ప్రాంతానికి విచ్చేసినటువంటి ఫౌండర్సు పెద్దలు సినీ దర్శకులు శ్రీ రాజు నరేంద్ర గారిని మీ చప్పట్ల ద్వారా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మరో దర్శకులు సీనియర్ కొరియోగ్రాఫర్ బుర్రా నటరాజ్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మరో సీనియర్ కొరియోగ్రాఫర్ శాంతిరాజ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని భుజానేసుకొని ముందుకు నడుస్తున్న సోదరుడు కొరియోగ్రాఫర్ డైరెక్టర్ భోగ అశోక్ గుండ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన అందరికీ తన నృత్యంతో కిక్కునిచ్చే మన టోనీ కిక్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్టూడియో అధినేత ఫోక్ బ్యాండ్ మిస్టర్ లచ్చరను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాన్స్ మాస్టర్ రిథమ్ వ్యవస్థాపకుడు తమ్ముడు సది కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అట్లాగే మరో సీనియర్ డాన్స్ మాస్టర్ నీలాల సీన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సంఘం ఉద్దేశం ఏందో సోదరుడు అశోక్ తన మాటల్లో వివరిస్తాడు. వేదిక పైనున్న మాస్టర్లు, తర్వాత డైరెక్టర్లు, సీనియర్స్ అందరికీ, వేదిక ముందున్న ఇంకా ఎంతోమంది డైరెక్టర్లు, డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి చాలామంది మాస్టర్స్ రావాల్సి ఉండే, వారు మధు మాస్టర్ కానీ, తర్వాత అర్జున్ మాస్టర్ కానీ, తర్వాత ఇంకా కొంతమంది మాస్టర్సు రావాల్సి ఉండే. వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మేము ఈరోజు రాలేకపోతున్నాం. కొంచెం ఏమనుకోకండి, మళ్ళీ మనం కలుద్దామని వాళ్ళు హామీ ఇవ్వడంతో వాళ్ళ అనుమతితోటి ఇక్కడ మన నరేష్ అన్న, సది మాస్టర్ వాళ్ళు సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తీరు, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క డ్యాన్సర్కి, మాస్టర్కి, తర్వాత నీలాల సీన్ అన్న చాలా సీనియర్ ఆర్టిస్టు, డ్యాన్సరు, వారికి కూడా మా గురువు, నాకు డ్యాన్స్లో గురువుగా భావించేటువంటి మా అంతటపుల్ నాగరాజు అన్న జన్మస్థలం నుంచి మాట్లాడే అదృష్టం రావడం నిజంగా నా అదృష్టం. వారు కూడా రావాల్సి ఉండే. యూనియన్ పని మీదనే అందరం తిరుగుతున్నాం, అందరం పని యూనియనే. మాస్టర్ కూడా మేము కూడా మాస్టర్ దగ్గరికి అంటే రేపు ప్రోగ్రాం కాగానే మేము అందరం కలిసి రిజిస్ట్రేషన్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల అందరం ఒకే చోట తిరగకుండా నాకు పని ఉన్నది, ఆ పని చేస్తే మీరు వెళ్ళి చేయండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, నేను పర్టికులర్గా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదని అంతటపుల్ నాగరాజు గారి అనుమతితో వారి ఇలాఖకు రావడం జరిగింది. ఎందుకంటే మాస్టర్ లేడని మీరు అనుకోకండి, ఎందుకంటే ఆ విషయం మీకు చెప్పాలి కాబట్టి, మాస్టర్ ఇచ్చినటువంటి అనుమతిని మీ వరకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. అయితే దాదాపుగా ఒక యూనియన్ అంటే కొన్ని లక్ష్యాలు, కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు, కొన్ని బరువులు ఉంటాయి. వాటి గురించి మాట్లాడే ముందు మీ నుండి, డ్యాన్సర్ల నుండి, మాస్టర్ల నుండి మీ అభిప్రాయాలు ముందుగా విన్న తర్వాత, ఎందుకంటే విన్నవాడే చెప్పేవాడు అవుతాడు కాబట్టి ఒక బాధ్యతగా మేము మాట్లాడే ముందు దయచేసి మీ అనుభవాలు, మీరిచ్చేటువంటి సూచనలు, మీ కష్టాలు, ఏం చేస్తే బాగుంటుంది మీ ఆలోచనలు చెప్పిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ముందుగా మీ దాంట్లో నుంచి ఎవరొస్తారో వచ్చి చెప్పవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ముందర నడిపించాల్సిందిగా నరేష్ అన్నను కోరుతున్నాం. కొరియోగ్రాఫర్ సరిత గారిని వేదిక మీకు రావాల్సిందిగా. అయితే మన సోదరులకి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఈ క్లబ్లో ఏది మొదలుపెట్టినా అది 100 డేస్. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి మా మందమరి గడ్డకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే మొదలైనవి. అది నా ద్వారానే కావడం, నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రాంతంలో ఇంతమంది డాన్సర్లు, ఇంతమంది కొరియోగ్రాఫర్లు కావడానికి కారణం అప్పుడేదో 97లో పెట్టిన ఇక్కడి నుంచి వెళ్ళి మొదలైంది కాబట్టి ఇది డెఫినెట్గా ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, ఇందాకే మన అశోక్ సోదరుడు చెప్పినట్టు మీకున్న కష్టాలు, మీకున్న బాధ్యతలు, మీకున్న బరువులు, మీకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎట్లా కొనసాగింపు అంటే దాన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి,
మీకు అంటే అక్కడ పోయిన తర్వాత ఫీల్డ్లో ఎదురయ్యే అనుభవాల్ని మీరు షేర్ చేసుకుంటే దాన్ని వాళ్ళు క్రోడీకరించుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచించి పెద్దలు చేయడానికి ముందుంటుంది. కాబట్టి దయచేసి పేరు చెప్తేనే వచ్చే పరిస్థితి ఏం కాకుండా మందమరిలో ఉన్న అందరూ కూడా వచ్చి వారి అనుభవాలను చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ హాయ్. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాదేం లేదు, నా చిన్న డౌట్ ఈ ఒక్క మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక కార్డ్ తీసుకుంటే ఫస్ట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే షూట్స్ చేస్తున్నారు. నేను చాలా సాంగ్స్ చేశాను, సైడ్కి లీడ్ కూడా చేశాను. కాకపోతే ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంటే నాకు మంత్లీ 2 monthsకి ఒక సాంగ్ వచ్చినా నేను కార్డు తీసుకుంటాను. కాకపోతే నాకు సాంగ్స్ రావట్లేదు. ఇప్పుడు నేను కార్డు తీసుకున్నాను అనుకో, 5,000 పెట్టి కార్డు తీసుకుంటా. నా డౌట్ ఇది అప్పటి నుంచి నేను అడుగుదామనే వచ్చిన. 5,000 పెట్టి కార్డు తీసుకుంటా. కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాక నాకు సాంగ్స్ రాకపోతే నాకు ఏంటి? నేను సైడ్కి చేయరాదు. నేను నాకున్న టాలెంట్కి నేను ఇప్పటికీ ఎన్నో పాటలు సైడ్కి చేసిన, కొరియోగ్రాఫర్గా చేసిన, లీడ్గా చేసిన. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంటే సైడ్కి చేయొద్దు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు సైడ్ డ్యాన్సర్ కార్డు తీసుకుంటే మళ్ళీ కొరియోగ్రాఫర్ చేయొద్దు అంటున్నారు. ఇది నా డౌటు. ఇది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నా డౌటే ఇంకా ముందున్న చాలామందికి ఉంది. అది నా డౌటు. దీనికి మీరేం పరిష్కరిస్తారో నాకు తెలియదు. నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు. నా పేరు విజయ్ కుమార్, క్రేజీ విజ్జు. మా మాస్టర్ ఉప్పులేటి నరేష్ మాస్టర్ గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్తే. అండ్ నా తోటి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, నాకంటే పెద్దలకి అందరికీ నమస్తే ఇక్కడికి విచ్చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సైడ్ డాన్సర్గా కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను కొరియోగ్రాఫర్ అని ఎవరికి తెలీదు. సో అందుకే సైడ్ డాన్సర్గా కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ అలాగే ఈ సైడ్ డాన్సర్గా కార్డ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మీటింగ్ గురించి నిన్న ఒక అమ్మాయికి కాల్ చేసినప్పుడు పక్కనున్న ఒక కొరియోగ్రాఫర్ ఫోన్ తీసుకొని దానికి రిజిస్ట్రేషన్ లేదు, మీరు ఆ పైసలు పెట్టి ఏం చేస్తారు, ఆ 2,000 ఎవరికి ఇచ్చుడు, ఎవరి దగ్గర ఉంటే అవి ఏం చేస్తారు అని మాట్లాడారు. నేను మాట్లాడలేకపోయినా. రిజిస్ట్రేషన్ లేదు అన్నది కరెక్టే. సో మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, వాటితో ఏం చేస్తారు? అండ్ ఇంకోటి, మేము అమౌంట్ సో అండ్ సో అంటే 2,000 కానివ్వండి, 1,000 రూపాయలు కానివ్వండి సైడ్ డాన్సర్లకి మేము కట్టేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కార్డు ఉన్న వాళ్ళకున్న కార్డు లేని వాళ్ళకి విలువ ఒకటేనా? అయితే ఇంకోటి అండ్ అంటే నా వర్షన్ నేను అడుగుదాం అనుకుంటున్నా. అయితే సార్, అయితే ఈ 2,000 కట్టిన తర్వాత కార్డు వస్తుంది. మేము ఏమనుకున్నామంటే ఓన్లీ కార్డు ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలోకి డాన్స్ చేయడానికి రావాలి. అంతకుముందు ఏం జరిగిందంటే బిఫోర్ ప్రాక్టీస్ ఉంది, నెక్స్ట్ డే షూట్ ఉంది, 1,500 పేమెంట్ ఇప్పుడు రన్నింగ్ అయ్యేది. సో బిఫోర్ ప్రాక్టీస్ కన్నప్పుడు నేను డైరెక్ట్గా అడిగిన, అన్న ఆ రోజు ప్రాక్టీస్ ఉంది అని అంటున్నారు కదా, మేము ఆ రోజు షూట్ చేస్తే మాకు 1,500 వస్తాయి. సో మేము 1,500 అడగట్లేదు, ప్రాక్టీస్కి ఒక 500 కట్టియండి, షూట్ రోజు ఒక 1,500 ఇవ్వండి, టోటల్ 2,000 ఇవ్వండి అని అడిగిన. గంతగానం అడుగుతుంది ఆమె ఏమద్దు, ఆమెను కాకుండా ఇంకొన్ని విరువుర్రి అని అన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే అడుగుతారో వాళ్ళు కంటు, అంటే గొంతెత్తే మాట వాళ్ళు లేక అట్లా మమ్మల్ని కట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా డాన్సర్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా గదే 1,500. మాకు ఇప్పటికన్నా ఎవరెవరో లీడ్ ఆర్టిస్టులు మేము సైడ్కి ఆడే వాళ్ళకంటే అంతకంటే ఘోరం అయిపోయినాం. వాళ్ళతో పాటు సమానంగా మేము చేసేవాళ్ళమే. ఇంకా మేము కొంచెం ఇంకా మీరు మాకు పేమెంట్లు పెంచితే మేము ఇంకా కష్టపడతాం. సో బిఫోర్ డే ప్రాక్టీస్ అన్నప్పుడు ఒక 500 కానీ ఒక 1,000 రూపాయలు కానీ మాకు పేమెంట్ పెంచండి. అలాగే పర్ డే మాకు 2,000 వీలైతే 2,500 ఇచ్చినా మాకు సంతోషమే. అండ్ ఇంకోటి,
షూట్ అయిపోయిన తర్వాత మెయిన్గా బాయ్స్ ఎట్లయినా వెళ్తారు ఇంటికి, గర్ల్స్ మాకు లేట్ అయింది అనుకోండి, మాకు బస్సెస్ దొరికాయి. సో దీని తర్వాత షూట్ అయిపోయిన తర్వాత వీలైనంత మట్టుకు మాకు అకామిడేషన్ ఫుడ్ కొంచెం ఇప్పించండి అని, అంటే డ్యాన్స్ మాస్టర్స్ని మేము అడగలేము, వాళ్ళు ప్రొడ్యూసర్ని అడగాలి కాబట్టి ప్రొడ్యూసర్స్తో మాట్లాడి మీరు అకామిడేషన్ ఫుడ్ ఇవన్నీ ఇప్పించండి. ఇదొకటి. అండ్ ఇంకోటి, మేము డాన్సర్లం అనే ఒకటే ముద్ర ఉన్నది, మేము కూడా లీడ్ ఆడగలుగుతాం. సో మమ్మల్ని కూడా గుర్తించండి. ఆమె లీడ్ ఉంది కదా, ఆమె వల్లనే పాటలు వేస్తుంది అని ఆమెనే పెడతారు. ఓ కొరియోగ్రాఫర్ ఆయన వల్లనే పాటలు వేసింది కదా అని చెప్పేసి అని ఆయననే పెడతారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్లు ఉన్నారు, చాలామంది లీడ్ చేసే సత్తా ఉన్నది మా దాంట్లో. మా సింగరేణి ముద్దు బిడ్డలు అందరూ ఇక్కడ నుంచే, దాదాపు ఇక్కడ నుంచే డాన్సర్లు అందరూ పుట్టుకొచ్చినాం సార్. సో మాకు కూడా లీడ్కి కానీ కొరియోగ్రాఫర్కి కానీ ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇటువంటి కార్డులు ఏమైతే ఉన్నాయో వాటి కోసం మీరు ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఆలోచించండి. అలాగే కొంతమంది డాన్సర్లు, సపోజ్ అశోక్ భోగన్ ఉన్నాడు, చెల్లె నీకు రేపు షూట్ ఉందిరా నువ్వు రారా అని చెప్పేసి అంటాడు. ఒక డాన్సర్ ఒప్పుకుంటుంది, సరే అన్న వస్తానంటది, ఏది పలానా డేట్కి. అదే పలానా డేట్కి ఇంకొక మాస్టర్ చెప్తారు, ఆ మాస్టర్ ఆ అమ్మాయికి దగ్గర. ఈ మాస్టర్కి ఏమని చెప్తుందంటే, నాకు జ్వరం వచ్చింది, ఇంట్లో మా పోషమ్మ బోనాలు ఉన్నాయని చెప్తుంది. తీరా చూసే వరకు ఆ డేట్కి ఆ మాస్టర్ దగ్గర షూట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక మాట చెప్పి ఆ డేట్కి ఇంకో మాస్టర్గా చేస్తుంది. అట్లా ఎందుకంటే నేను అట్లా చాలా ఫేస్ చేసిన, నన్ను నమ్మి చాలామంది కొరియోగ్రాఫర్స్ డాన్సర్లు మాట్లాడి చెల్లి అని అన్నప్పుడు చాలాసార్లు నాకు జరిగింది, నాతో పాటు ఇంకొంతమంది చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు ఇట్లా జరిగింది. సో అటువంటి వాళ్ళని ఏం చేయాలంటే, మొన్న రీసెంట్గా ఒక 3 అబ్బాయిలకి 15 రోజులు చెప్పొద్దు, ఇట్లా మాస్టర్స్కి విలువైనందుకు ఇట్లా మాట్లాడిర్రు అని చెప్పి 15 రోజులు షూట్ చెప్పకుండా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని 15 రోజులు కాదు, ఆ నెలంతా చెప్పొద్దు షూట్లు. 15 రోజులు వాళ్ళకి లెక్క కాదు. 15 రోజులు ఎట్లన్నా పోతే మేము ఈవెంట్లు చేసుకుంటాం అంటారు. అటువంటి వాళ్ళని ఇట్లా వచ్చి మేము వస్తామని చెప్పి వేరే దగ్గర అటెండ్ అయిన వాళ్ళకి 15 రోజులు కాదు, నెల రోజులు ఏ షూట్లు చెప్పొద్దు. అది ఆ ప్లేస్లో నేనున్నా సరే. కంపల్సరిగా మా ఉన్న డాన్సర్లందరికీ పేమెంట్ పెంచే ప్రయత్నం చేయండి. అలాగే బిఫోర్ డే ప్రాక్టీస్ ఉంటే దానికి కూడా పేమెంట్ కట్టియమని చెప్పండి. ఖచ్చితంగా మాకైతే పేమెంట్ పెంచాలి, అకామిడేషన్ అయితే కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్, నా డాన్సర్స్కి అండ్ మా సీనియర్ డాన్సర్కి అందరికీ నమస్తే. మా ఇక్కడ కూర్చున్న ఇప్పుడు మాకు లైఫ్ ఇవ్వబోతున్న ఈ పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలు. అండ్ ఎస్, తషు అక్క ఆల్రెడీ అన్నీ చెప్పేసింది, నా మనసులో ఉన్న మాటలు డౌట్స్ అన్నీ కూడా అక్క ఆల్రెడీ చెప్పేసింది. ఒక్క రిక్వెస్ట్ నా తరపున ఏంటంటే, మేము లీడ్ డాన్సర్ ఎంత చేస్తారో మేమంత చేస్తాం. తను లీడ్ నుండి డ్యాన్స్ రాకపోయినా వెనకాల ఉన్న డాన్సర్స్ పర్ఫెక్ట్ చేస్తాం. ఆమె మిస్టేక్ చేస్తే మళ్ళీ మళ్ళీ టేక్ చేస్తాము, మళ్ళీ మళ్ళీ అంతే కష్టపడతాం. లీడ్కి ఇచ్చే రెస్పెక్ట్లో ఒక 50% అయినా మా డాన్సర్స్కి దక్కుతుందని, ఇప్పటి నుండి అయినా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ గురించే కొంచెం మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎంత కష్టపడి అమ్మ నాన్నలను కాదు అని కొందరు, అమ్మ నాన్నలు ప్రోత్సహించిన ముందుకెళ్ళలేని వాళ్ళు కొందరు చాలామంది ఉన్నారు మాస్టర్. వాళ్ళు అంత కష్టపడి బయటకు వస్తే వాళ్ళ మీద ఆ రూమర్స్కి భయపడి కొంతమంది ఇంట్లోనే ఉండిపోయారు చాలామంది వరకు. ఎవరితోన్నా మాట్లాడితే భయం, మాట్లాడాలంటే భయం. అక్కడికి వెళ్ళి చేద్దామంటే ఎదురుగున్న మాస్టర్ ఒక్కసారి మిస్టేక్ వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక ఆడపిల్ల ఇంట్లోనే మాటలు పడదు కదా మాస్టర్. మీరు చెప్పండి, ఓకే, గద్దరించండి, పర్లేదు, కానీ ఏది పడితే అది ఆడపిల్లల్ని కానీ అంతెందుకు వేరే మగపిల్లల డాన్సర్స్ కూడా అంటే ఎవరు పడరు కదా మాస్టర్. ఆవిడ ఎంత కష్టపడుతుందో లీడ్లో ఉండి మేము అంతే కష్టపడుతున్నాం. ఆ కష్టాన్ని గుర్తించి ఛాన్సులు కొంతమంది ఇస్తే కొంతమంది ఇంకా వేరే విధంగా కూడా వాడుకొని వాళ్ళు అలా చేస్తున్నారు. దీన్ని నేను తప్పకుండా ఒప్పుకోను. నేను 2-3 months అవుతుంది నేను షూట్లు కూడా మానేశాను. అది నా పర్సనల్ రీజన్, దాన్ని రేస్ చేయలేను.
కానీ ఇది మాత్రం నిజం, ఏ డాన్సర్స్కి కూడా సైడ్ డాన్సర్కి రెస్పెక్టే లేదు మాస్టర్. మీరు అది ఫస్ట్ ఈ డాన్సర్కి రెస్పెక్ట్ తప్పకుండా ఇవ్వండి అని మీరు దాన్ని కరెక్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా నమస్కారం, మాస్టర్లందరికీ కూడా నా నమస్కారం. 2 days బ్యాక్ జగిత్యాలలో నేను ఆల్రెడీ మొన్న మాట్లాడేసిన కరీంనగర్లో. ఏం లేదు, 2 days బ్యాక్ జరిగిందే చెప్తా. నేనే లైవ్లో చూసిన. ఒక హీరో ఉండి ఏమన్నాడంటే ఆయనకి కొబ్బరి వాటర్ తెమ్మన్నాడు. ఒక 2 లీటర్ 2 లీటర్లు తెచ్చిర్రు. పక్కన పెట్టుంటే నా పక్క పొంటి చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నట్టు, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ మేము. నా పక్క పొంటి చేసే పిల్లాడు నిఖిల్ అని చెప్పేసి జైత్యాలు ఉంటాడు ఆ పక్కన విలేజ్లో. వాడిది ఇట్లా తీసుకొని తాగబోతే ముందడు ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే అవి తాగకు, నీకు కాదు మీకు కాదు హీరోలకు అని అన్నాడు. హీరోకి అని అన్నాడు. అన్న హీరో అయితే ఏందన్నా, మేము కూడా ఆయన మాట్లాడింది చెప్తున్నా. హీరో ఏందన్నా, మేము కూడా మనసులో మేము కూడా వేయడానికి వచ్చినాం కదన్న, అట్లెందుకు తాగద్దు అని అంటే లే నువ్వు తాగితే ఆయన ముట్టడు అని అన్నాడు. నువ్వు తాగితే ఆయన తాగడు అంటే అది ఓపెన్ చేస్తే ఆయన తాగడు అని చెప్పేసి అన్నాడు. ఇంకోటి జరిగింది ఏంటంటే ఫుడ్ కాడ కొంచెం చిన్న ఇష్యూ అయింది. అంటే వాళ్ళకు మాకందరికేమో లొకేషన్లో పెట్టారు ఫుడ్. హీరో హీరోయిన్ వాళ్ళని మాత్రం ఏంటంటే పర్సనల్గా వెహికల్లో తీసుకుపోయి అక్కడ బయట తినిపించి వచ్చారు. అదొకటి. మొన్న 2 days బ్యాకే చేసి వచ్చిన ఒక కొత్త అమ్మాయిలు ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలన్న తర్వాత ఒక 4 అమ్మాయిలను పిలిపించారు. వాళ్ళ మదర్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. వస్తే ఏమైందంటే షూట్ అయిపోయిన వెంటనే ఓల్డ్ బస్ స్టాండ్ కాడ జరిగిన ముచ్చటది. షూట్ అయిపోయిన వెంటనే ఏం చేశారంటే అమ్మాయిలను షూట్ అయిపోయింది పిలిపించిన ఆయన అడిగిండు, అన్న ఇట్లా ఫుడ్ మరి పిల్లలు ఎట్లా, వాళ్ళు విలేజ్లో పోవడానికి వాళ్ళకి వెహికల్స్ ఏం అవైలబుల్లో లేవన్నా, మరి నేను మీ రూమ్ తీసుకుంటా అంటే రూమ్ యాక్సెప్ట్ చేసిండు. ఓకే రూమ్లో పడుకొని అని అంటే మరి ఫుడ్ ఎట్లా అన్నానంటే ఫుడ్ అయితే నేను ఇప్పాను, నా షూట్ అయిపోయినాక ఎవడు పెట్టాడు ఫుడ్ ఎవడు పెట్టాడు, నేను కూడా పెట్టాను రా బాయ్, రూమ్ తీసుకుంటావు, అది రూమ్ తీసుకొని నేను రూమ్కి ఇచ్చిన, నీ జేబులోకి వెళ్ళి నువ్వు పిలిపించినావు కదా, నీ జేబులోకి వెళ్ళి పెట్టుకొని అన్నాడు. నేను లైవ్. ఇటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పిన. ఇంకొకటి అంజలి అన్నట్టుగా మమ్మల్ని కూడా గుర్తించండి అది దానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు, దానికి చేస్తారు. ఇంకొకటి అదేదో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాలేదు అని అంటే అమ్మ వాళ్ళు పెద్దలు వాళ్ళు ఏం తెలియకుండానే వచ్చి ఇక్కడ వాళ్ళు చేయరు. మనం ఎవరమైతున్నామో మనందరి గురించి తెలుసుకొని ఏం జరుగుతుంది ఏం సంత అనేది అన్నీ పెట్టుకొని ఎంతమంది డ్యాన్సర్లు స్టిల్ వర్కింగ్లు ఉన్నారో ఎవరైతే వర్క్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తారు. మనం మందమర్లను మంచిరాలను పెట్టి ఇది ఒక్కటే ఇక్కడనే అని అనలే కదా, అందరికీ తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు దాని గురించి కూడా ప్లాన్ చేస్తారు. ఓకేనా, అంతే. నేను అంతా మొత్తం చెప్పేసిన. 2019లో తస్లిమా చెల్లె నేను ఒక విషయం మాట్లాడాము. అప్పుడు టిక్టాక్ నడుస్తుంది, ఫోక్ కూడా అప్పుడు అంత లేదు యూట్యూబ్లో. చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఇప్పుడు ఈవెంట్లు చేసి వచ్చినా కూడా నైట్ పూట వచ్చినా కూడా డాన్సర్కి డాన్సర్ కార్డు ఉండాలి, మాస్టర్స్కి మాస్టర్ కార్డు ఉండాలి, ఒక గుర్తింపు కార్డు ఉండాలని చెప్పేసి అప్పుడు మాట్లాడాము దాని గురించి. ఇప్పుడైతే అన్న మేమైతే ఫోక్ ఇండస్ట్రీ అయితే లేము. కొంతమంది చాలామంది ఇప్పుడు లక్ష్మణ కానీ గిరాని కానీ ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్లో లక్ష్మణ కానీ అర్జున కానీ వాళ్ళైతే ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు చేసారు, మేమైతే చేయలేదు. ఇప్పుడు నన్ను తీసుకోమని ఇప్పుడు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ కార్డు తీసుకోమంటున్నారు. ఇంతవరకు నేనైతే ఏం చేయలేదు. మీరు మీటింగ్ పెద్దలు సదన్న సీనన్న అర్జున నిన్న యాడ్ చేశారు, మీటింగ్ ఏందో తెలుసుకుందని చెప్పేసి ఒక లోకల్ డ్యాన్స్ మాస్టర్గా మన రెస్పాన్సిబిలిటీ కోసం వచ్చాను. అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, డైరెక్టర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్కి అందరికీ స్వాగతం. నేను దాదాపు ఒక 15-20 years నుంచి ఈ డాన్స్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఫోక్ సాంగ్స్కి సంబంధించి అన్నీ ఒక 15-20 years నుంచి చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను సింగరేణి జాబ్ ఎక్కి కొంచెం దీనికి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుగా, అంటే చేస్తున్నాను కానీ కొంచెం నాకు వీలైనప్పుడు వల్ల నేను వచ్చి చేసుకుంటూ నా కళ మీద అది పిచ్చి సావది అంటారు కదా, ఆ టైప్లోనే నేను చేసుకుంటూ ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడున్న డాన్సర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరందరూ బాయ్సే కానీ గర్ల్సే కానీ మీరందరూ ఒక అండర్స్టాండింగ్ తోటి ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక షూట్కి వెళ్ళినా ఒక ఈవెంట్కి వెళ్ళినా ఏదైనా ఫోక్కి సంబంధించిన ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా కానీ మీరు ఒక అండర్స్టాండింగ్గా మాట్లాడుకొని, ఈ యూనియన్ ఇప్పుడు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే మీ సమస్యలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సమస్యలు, మీరు షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నారు, షూటింగ్ ముందు ఎలా ఉంటున్నారు, పేమెంట్స్ దగ్గర ఎలా ఉంటున్నారు, ఇవన్నీ చూసుకొని మాట్లాడుకోండి. అంటే మేము కూడా చేస్తూ ఉంటాం. కొంతమంది కొరియోగ్రాఫర్లకు కొన్ని కష్టాలు ఉంటాయి, డైరెక్టర్స్ కొన్ని కష్టాలు ఉంటాయి. అంటే ఇచ్చిన ప్రొడ్యూసర్కి న్యాయం చేసేలాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. డాన్సర్స్ మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ని మీరు చెప్పుకుంటూ
కొంచెం అర్థం చేసుకోండి. వీళ్ళకు సంబంధించి డాన్సర్స్కి సంబంధించిన వరకు నేను చెప్పేది ఒకటి మాస్టర్, ఏంటంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళను గాలికి విడిచిపెడుతున్నారు. ఈవెంట్ షూట్ అయిపోయిన తర్వాత ఏ నైట్ అయినా అంటే మినిమం 9 o'clock 10 o'clock అయిందంటే వాళ్ళు దూరం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. ఓకే, నేను చెప్పేది అయితే అంతే. తర్వాత అన్న అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్ వాళ్ళందరికీ నేను పరిచయం. కాకపోతే ఏంటంటే నేను ఓన్లీ మా సది మాస్టర్ సాగర్ అన్న వీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేను ఏ ఫోక్ సంబంధించిన ఏ షూట్కైనా నేను వస్తా నా 100% ఎఫర్ట్స్ నేను పెడతా. ఎందుకంటే అది నాకు వాళ్ళు ఉంటే అంత కంఫర్ట్గా నేను వాళ్ళతో ఉంటా. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లున్న ప్రతి ఒక్క డాన్సర్లు అందరు మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 50%. అయితే మా పిల్లలు అంటే ఇప్పుడు లడ్డు అయినా ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదంటే పేమెంట్స్ విషయంలోనే వీళ్ళు బాగా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సరే ఏదన్నా డాన్సర్కి ఒక పెద్ద డాన్సర్ ఉన్నాడు, ఒక కొరియోగ్రాఫర్ అయినా ఎవరైనా తనకి ఏం చెప్తారంటే ఒక 10 మంది అమ్మాయిలను చూడండి లేకపోతే 10 మంది అబ్బాయిలను చూడండి అంటారు. అట్లా అన్న తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు పేమెంట్ మాట్లాడుకుంటారు ఆల్రెడీ, వీళ్ళకి ఇచ్చే పేమెంట్ మాత్రం చాలా తక్కువ పేమెంట్. అది మధ్యలో అవి ఎట్లా షిఫ్ట్ అవుతుందో తెలియదు. ఇక దాని గురించి మాత్రం మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అన్న. నేను 2001 నుంచి 2004 దాకా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చూసిన నేను. ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి. ఇండస్ట్రీ అంటేనే ఒక్కొక్క డిపార్ట్మెంట్. ఇప్పుడు నాకు భోజనం పెట్టలేదు, నాకు కొబ్బరి వాటర్ వేయలేదు, హీరోకు కొబ్బరి వాటర్ నాకేమో లేదా, ఇట్లా చాలా వ్యత్యాసాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ ఇలా అధిగమించడానికే ఈ యూనియన్ అనేది ఒకటి ఉంటుంది అనేది ఇలా దాని ఉద్దేశం ఇదంతా. కాబట్టి మీకు కష్టాలను మన కష్టాలను ఇలా డాన్సర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైతే కొరియోగ్రాఫర్లు ఉన్నారో ఎవరికి కూడా కష్టం ఉండద్దు, ఎవరు కూడా శ్రమ దోపిడీ కావద్దని ఒక ఉద్దేశంతో అశోక్ అన్న, మా రాజనరేంద్ర అన్న, అన్నలందరూ, నాగరాజ్ అన్న, మరి ఈ యొక్క మంచి కార్యక్రమము. దీంట్లో కూడా అన్న ఇప్పటికీ చాలామంది అపోహలు ఉన్నాయి, డబ్బులు వసూలు చేస్తారు, దీంట్లో ఏముండదు అని కొన్ని నడుస్తూ ఉన్నాయి అన్న. అట్లాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ మన వేదిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మురళి. జానపదానికి ఆద్యులు నటరాజ్ అన్న వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే మీరందరూ వాళ్ళు డాన్స్ చేసినప్పుడు మీరు అందరు పుట్టలేదు కదా, కొందరు షెడ్యూల్ వేసుకున్నారు కావచ్చు నా ఉద్దేశం, నాకైతే తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి ఈ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళతోటి వీళ్ళతో కొంత కనెక్టివిటీ మాకు ఉండగలిగింది. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీతో పోటీ పడే విధంగా మన పాటలు మన డాన్సులు ఉంటున్నాయి. వాటికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు దాన్ని ఆ పరిశ్రమలాగా గుర్తించేలాగా అన్నలు గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళి ఇటు మన కళాకారుల సైడ్ నుంచి వెళ్ళి బాగా ఎఫర్ట్ పెడుతున్నారు. దానిలో భాగంగా మీ అందరు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ తీసుకోవడం, ముఖ్యంగా వాళ్ళకు వీళ్ళ ఆత్మగౌరవం. మనకు క్యాప్షన్ ఉంది, జానపదం కళాకారుల బ్రతుకు రథం. అంటే వాళ్ళు ఒక లైన్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏ చిన్న అంశాలున్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి, ఏమన్నా అంశాలు ఉంటే మనం మాట్లాడుకోవడానికి, ఏది జరిగినా సినీ ఇండస్ట్రీలో ఎలా జరుగుతుందో అలానే ఈ ఫోక్ ఇండస్ట్రీలో జరగాలి, అది దట్టు మన తెలంగాణలో జరగాలి, అది మన జిల్లాలలో జరగాలనే సంకల్పంతో ఇది చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ డౌట్లున్నా వాటిని పటాపంచలు చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం దాన్ని తీసుకెళ్ళి అంటే ఏ అంశాన్నైనా మనం బేషరతుగా చెప్పగలిగితేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్దాం అన్న. మీరు మా జిల్లాకి, మా మంచిర్యాల జిల్లాకి మా తరఫు నుంచి, మా కళాకారుల తరఫు నుంచి సంపూర్ణ మద్దతు మన సంఘానికి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మాకు చాలా గర్వకారణం ఏంటంటే ఏ డాన్స్లో చూసినా మా పిల్లలు అయితే ఎవరో ఒకరు మా జిల్లా వాళ్ళు ఉంటారు. అది మాకు ఏ పాటలో చూసినా అది హ్యాపీ. తినలేదు, మా వాళ్ళందరికీ కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అర్థమవుతుంది. మా అయిపోయినది పొద్దున నుంచి ఒకటే ముచ్చట తెగుతలేదు. మా మాస్టర్ అదే ఉంది పరిస్థితి. వీళ్ళకైతే బిస్కెట్ లేని మా మాస్టర్కి. అయితే రికార్డ్ చేయక ఇది ఘోరం అయ్యేటట్టున్నది. రైట్, వేదిక మీదున్న గురు సమానులకు, వేదిక మీదున్న
కొంతమంది మాస్టర్లు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా గురు సమానులే. డాన్సర్స్ ప్రతి ఒక్కరి చిన్నవాళ్ళు అయితే ఆశీర్వాదాలు, పెద్దవాళ్ళు అయితే నమస్కారాలు తెలియజేస్తూ దీంట్లో 4 అంశాలు. ఒకటి, సంఘం ఎందుకు, ఈ సంఘాన్ని సినిమా వరకు తీసుకుపోతే ఏం జరుగుతుందో గౌరవనీయులు దర్శకులు, సినిమా దర్శకులు మన దగ్గర ఉన్నారు. ఆ సబ్జెక్టును మీకు పూర్తిగా వివరిస్తారు వారు. అందరం ఒకటే మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది కాబట్టి సినిమా ఇదేం ఇండస్ట్రీ, ఇది తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ, అది తెలుగు ఇండస్ట్రీ, అది తెలుగు సినిమా ఇండస్ట్రీ, అది మనది ఫోక్ ఇండస్ట్రీ. దానికి దీనికి వ్యత్యాసం సారి చెప్తారు. తర్వాత నటరాజు గారు సంఘ నిర్మాణంలో ఉండేటువంటి లాభాలు చెప్తారు. శాంతిరాజ్ మాస్టరు నియమ నిబంధనలు, దానిలో ఉండే లక్ష్యాలు చెప్తారు. కానీ ఓవరాల్గా నేను సంఘాన్ని మాత్రమే మీకు పరిచయం చేస్తా, నేను లోతుగా పోదలుచుకోలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఓకే, ఈ సంఘం నా నుండి మొదలైన తర్వాత పెద్ద మనుషులకు చెప్పిన తర్వాత దీనికి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చిండు. ఎవరు? శాంతిరాజ్ మాస్టర్. జానపదం కళాకారుల బ్రతుకురథం. జానపదం అంటేనే మనల్ని మోసుకుపోయేది. మన సీనియర్స్, మన దగ్గర ఉండేటువంటి చాలామంది సీనియర్, మధు మాస్టర్ ఉన్నాడు, అంతర్పల్లి నారాజు మాస్టర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, బయట అర్జున్ మాస్టర్ లాంటి వారు చాలామంది ఉన్నారు. ఒక్కలని కాదు, మన సంతోష్, రాకం సంతోష్ అని ఉన్నాడు, చాలామంది. ఇక్కడ సది మాస్టర్ ఉన్నాడు, తర్వాత నరేష్ అని ఉన్నాడు, తర్వాత సీన్ అని ఉన్నాడు, మిగతా వాళ్ళు చాలామంది. అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను, మిస్ అయితే సారీ. కానీ ఇట్లాంటి సీనియర్ మాస్టర్లు అందరూ మోసుకొని వచ్చారు. మేము కూడా సీడీల కంటే ముందున్నాం, మోసుకొని వచ్చినాం. మాతో పాటుగా టోనీ కూడా ముందడిగేసి, ఆయనకు పాపం వాళ్ళ అమ్మ హెల్త్ బాగాలేదు, ఒకవైపు సినిమా ఉంది, తను కూడా మన కోసం, సంఘం కోసం వచ్చి ఈ ఎండలో అంత బిజీ ఆర్టిస్ట్ కూడా మనతో వచ్చి పనిచేస్తున్నట్టే మీరు ఆలోచించాలి. ఆయనకి ఏమవసరం? ఒక టోనీ మాస్టరు, ఆయనకు ఆల్రెడీ ఒక సినిమా ఉంది, నడుస్తుంది, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది, కానీ సంఘం బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మీతో పాటు వస్తా అని ఇదే ఎండలో మనతో కలిపి మనకు వచ్చింది. ఆయనకు అవకాశం ఉంది, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. ఇక రేపో మాపో సినిమా రిలీజ్ అవుతుంది, సక్సెస్ కొడతాడు ఆయన, వేరే విషయం. ఇంకొకటి, ఆడపిల్లలు పెట్టినటువంటి సమస్యలన్నింటికీ మన దగ్గర పరిష్కారాలు ముందే రాయబడి ఉన్నాయి, వాటికి మాస్టర్ మీకు చెప్తాడు. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ కొందరు మాతో చెప్పిన విషయం ఏంటంటే, ఈరోజు మేము కొద్దిగా బిజీగా ఉన్నాం, బట్ చేయండి ప్రోగ్రాం అని అనుమతి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అయినప్పటికీ అందరికి ఒకసారి మనకు సమయం దొరకదు. మన లక్ష్యం పెద్దగా ఉంది, 30 జిల్లాలు 33 జిల్లాలు మనం తిరగాలంటే నిలబడుతుంది. ప్రతిరోజు అదే పని చేస్తే నిలబడుతుంది. ప్రతిరోజు అదే నెల చేస్తే మా పెండ్లం పోరాలను రోజులు చదవాలి. కాబట్టి వారానికి 2 రోజులు వేసుకొని పని చేస్తున్నాం. కాబట్టి ఒక వారం ఇది మిస్ అయితే నేను ఖమ్మం పోయి చేస్తే, ఖమ్మం నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాలేము, ఇబ్బంది అవుతుంది. దయచేసి రాని వాళ్ళు దయతో అర్థం చేసుకోండి, వచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి నచ్చ చెప్పండి, మీ సీనియర్ మాస్టర్లకు కానీ ఎవరికైనా కానీ. ఈ విషయాన్ని మీ అందరికీ చెప్తూ, ఇంకొకటి, 2 కార్డులు తీసుకోవచ్చా లేదంటే ఒక కార్డు తీసుకోవాలన్నా? మాస్టర్ కార్డు తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే ఏంది, దానికి సంబంధించింది కూడా పెద్దలు మీకు వివరిస్తారు. ఇంకొకటి, మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ యూట్యూబ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి అసలు మందమర్రి అంటేనే నా ఊరు అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే అంతర్పల్లి నాగరాజు నుంచి మొదలు పెడితే నాగరాజు మాస్టరు, ఇగో మా నరేష్ అన్నను, సదన్నను, ఇగో మా లచ్చన్నను, మా మురళన్నను, తర్వాత మా లౌడి అన్నను, మా బాపును, మా సీనన్నను, ఇగో వీళ్ళందరినీ పరిచయం చేసిండు. వీళ్ళందరి తర్వాత మా తిరుపతి ఒక కుటుంబాన్నే ఇచ్చిండు, ఎందుకంటే ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి. కాబట్టి ఒక కుటుంబం, ఇదంతా నా కుటుంబం. తస్లీమా నా సొంత చెల్లె లెక్క. ఎప్పుడైనా ఏ రాత్రి అన్న నాకు బిర్యానీ కావాలి, నువ్వు నాకే ఎవరిని షూటింగ్కి వస్తుంది, నాకు బిర్యానీ కావాలి, తిండి కొట్టు అంటే ఆ మాట ఎందుకంటున్నా అంటే, నా చెల్లె కాబట్టి ఆమె అంతా అడుగుతుంది, నేను ఇవ్వగలుగుతున్నా తనకి. ఆ ప్రేమ మా ఇద్దరి మీద ఉంది కాబట్టి అట్లా చెప్తున్నాం. ఎందుకంటే అంతా నాకు అనుబంధం ఇక్కడ నుంచి ఏర్పడ్డది. మా ప్రవీణ్ గారు అయితే వాడు నన్ను నిలువేళ్ళ కోసుకు తింటాడు, తొందర జీతాలు రానియకూరే రేపటి నుంచి. ఇక ఈ పరిస్థితి ఉంది. అందరితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం మేము. కాబట్టి మేము ఇక్కడికి రావడం, సినిమా నడుస్తుంది రాజన్నది మీ అందరికీ తెలుసు. నిన్న
సాయంత్రం 7 గంటల వరకు ఎక్కడ అదేంది ప్లేస్మెంట్ మారేడుమిల్లిలో షూట్ చేసుకొని నైట్ అంతా జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నా ఆఫీస్ ముందర ఇంటికి పోలే, నా ఆఫీస్ కాడికి వచ్చి తలుపు కొట్టి నేను లోపల పడుకుని లేపి అది తలుపు కొట్టుకుని మాట్లాడి ఆ క్షణం ఏం చేద్దాం, రేపు పొద్దుగా ఎందుకు పోదాం, ఎటు పోదాం అని డిస్కస్ చేసి, అరే నువ్వు పోయి పండిపోయా నేను పొద్దుగా అత్త అన్న తర్వాత సరే అనిపోయి పడుకొని పొద్దున నేను ఇంటికి పోయేసరికి స్నానం చేసి రెడీ ఉన్నా, నేనే లేట్ అయ్యి తీసుకొని వచ్చిన. అంటే ఇంత బిజీగా ఉన్న ఒక డైరెక్టర్ మన కోసం వచ్చిండు. నటరాజ్ మాస్టర్లో ఇంట్లో మల్లన్న పట్నాలు ఉన్నాయి, ఒక ఇంట్లో దేవునికి సంబంధించినటువంటి పూజను వదులుకొని మన కోసం వచ్చిండు. ఇవల్ల అన్నది భూమి రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ డేట్ ఇచ్చినప్పుడు పోకపోతే ఎంత ఫైన్ పడుతుందో మీ అందరికీ తెలుసు. అది విడిచిపెట్టుకొని వచ్చిండు. ఇవాళ ఒక హీరో మన కోసం వచ్చిండు, రేపటి సినిమా హీరో. ఫస్ట్ మనం రెస్పెక్ట్ గురించి అడుగుతున్నాం కాబట్టి మన మాస్టర్కి ఇచ్చే, మన హీరోకి ఇచ్చే రెస్పెక్ట్ రేపు పొద్దుగా ఆయన సినిమాకి మనం అంతా హెల్ప్ కావాలి. కాబట్టి ఆ హెల్ప్ కోసం కాదు కానీ ఈ సంఘం యొక్క కాన్సెప్ట్ ఆయనకు బాగా నచ్చింది. ఒక 2 నిమిషాలు మాట్లాడిండు. ఎవరు మా రాజన్న కూర్చొని అసలు ఏం జరుగుతుందన్న అచ్చుడితోటే, అనుమానం కొద్ది వచ్చిండా తెలుసుకుందామని వచ్చిండా తెలియదు, అచ్చుడితోటే 2 నిమిషాలల్లో కన్విన్స్ అయ్యి ఏమన్నాడంటే అద్భుతమైన కాన్సెప్ట్, నేను మీతో మనం నడుస్తా అని చక్కగా వచ్చి కార్లో కూర్చున్నాడు. ఎందుకు దీన్ని వెనుకుంటే కష్టం ఏంటిది అనేది మీకు అర్థం కావాలి. మేమందరం లీడింగ్లో ఉన్న వాళ్ళమే, లీడింగ్ ఉన్న మాస్టర్, లీడింగ్ ఉన్న డైరెక్టర్, లీడింగ్ ఉన్న డైరెక్టరే. మాకు ఎవ్రీడే సాంగ్ ఉంది. నేను బయటకు వస్తే 10,000 రూపాయలు జేబులో పెట్టుకుంది, ఎవరం ఇంటికి రాని వ్యక్తులమే. అవన్నీ వదిలేసి మన కోసం ఎందుకు పనిచేస్తున్నామంటే డాన్సర్లను కష్టాలు చూసినాం, మాస్టర్ కష్టాలు చూసినాం, ప్రొడ్యూసర్లతోటి మనం పడే బాధలు చూసినాం, డైరెక్టర్ల బాధలు చూసినాం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందుగా డాన్సర్లను బతకనియాలి, డాన్సర్లను కాపాడుకోవాలని పుట్టినటువంటిది ఈ సంస్థ. మీరు ఒక్కసారి చదవండి, డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, డాన్సర్స్, అసలు ఏమన్నా సంబంధం ఉందా? డైరెక్టర్స్తో పాటుగా డ్యాన్స్ మాస్టర్లతో పాటుగా డాన్సర్లను పెట్టిర్రు మామూలు సమానం. మీరు మా పిల్లలు అని మేమంతా అనుకున్నంత వరకు మా పక్కనే పెట్టుకున్నాం. డాన్సర్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు సినిమా ఇండస్ట్రీలో, మీకు తెలుసు. మీరు బాధపడుతున్నది ఇక్కడ మీరు వివక్ష కంటే అక్కడ ఇంకా వివక్ష ఇంకా డేంజర్ ఉంటుంది. కానీ ఇక్కడ లేదు. కొంతమంది మాస్టర్ల దగ్గర ఇక మాస్టర్ మంచోడు కాకపోతే నీళ్ళు కూడా దక్కాయి, కొబ్బరి నీళ్ళు రాక అవసరం లేదు, ఉట్టిగా నీళ్ళు కూడా దక్కాయి. అటువంటి పరిస్థితి ఉంటుంది. మాస్టర్ కానీ డైరెక్టర్ కానీ మంచోడు ఉంటే బాగుంటుంది. కాబట్టి దీని నియమ నిబంధనలు పూర్తిగా ఇప్పుడు మా శాంతిరాజ్ మాస్టర్ చెప్తారు. దాని తర్వాత సంఘ నిర్మాణం ఎందుకు, సంఘం ఉంటే ఏం లాభమో మా నటరాజ్ అనే చెప్తాడు. ఇక ఈ సంఘాన్ని సినిమా ఇండస్ట్రీకి ఎంత గొప్పగా మనం తీసుకుపోతున్నాం, ఆ రేంజ్ కంటే పెద్దగా ఏ విధంగా తీసుకుపోతున్నామో డైరెక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టోనన్న వచ్చిండు, పెద్ద వాళ్ళు వచ్చారు. మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను ఎవరికి ఫోన్ చేయలేదు. లక్ష్మణ్ అన్న కానీ ఎవరికి ఫోన్ చేయలేదు. కాకపోతే ఇది నాది కాదు మనది అని చెప్పేసి మేము అన్ని గ్రూపులలో పెట్టాం. దీన్ని గమనించి మీరు వేసే అడుగులో ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్లకు, డైరెక్టర్లకు మర్యాద ఇవ్వాలి. మీ ప్రాబ్లమ్స్ కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొంతమంది అన్నం పెట్టలేదు అంటున్నారు, వాళ్ళకుండే అంటే దానిలో అమౌంట్ ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాలి ఏంటిది అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ బాధ ఉంటాయి. కానీ మీరందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాలి. నేను దగ్గర 1000 పాటలు కొరియోగ్రాఫ్ చేసిన, 2000 పాటలు నేర్చుకున్నా. దయచేసి దీన్ని గమనించి ఎవడైనా డ్యాన్స్ అనేది ఇక్కడ కొట్టుకున్నప్పుడే రావాలి. దానికి నిదర్శనం టోనీ భయ్య. ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక గెస్ట్, ఒక హీరో. ఇలా మన మధ్యలో కూర్చున్నాడంటే మనకు అది గర్వకారణం. దయచేసి ఇది అందరూ నేర్చుకోవాలి ప్లీజ్. ఒక అబ్బాయిది ఒక పాట రాసి ఒక అబ్బాయితో పాడిపిద్దాం, వాయిస్ మధ్యలో కొత్తగా వచ్చింది, డిఫరెంట్గా ఉంది, వాయిస్ బాగుంది, ఈ అబ్బాయితో పాడిపిద్దాం అంటే సరే మాస్టర్ నేను మాట్లాడతా అబ్బాయితోటి. ఆ అబ్బాయి కూడా మా బంజారా అబ్బాయి, నేను మాట్లాడతా అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఏమని చెప్పిండు, ఇట్లా శాంతిరాజ్ మాస్టర్ ఒక పాట రాసిండు, మాస్టర్ది నువ్వు పాడన్నట అంటే తప్పకుండా డెఫినెట్గా అయ్యో ప్లీజ్ ఒక్కసారి నాకు శాంతిరాజ్ మాస్టర్తో మాట్లాడిపోయావా అని అన్నాడు. నేను అడిగిన ఆ అబ్బాయికే నేను ఫ్యాన్ అయిపోయినా ఆ పాటకి, అంత డిఫరెంట్ వాయిస్ ఉంది, బాగుంది కదా అబ్బాయి వాయిస్ అని. ఆ అబ్బాయికే నేను ఫ్లాట్ అయిపోతే ఆ అబ్బాయి నాకు తిరగని ఒక్కసారి శాంతిరాజ్తో మాట్లాడాను, నాకు ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టరా అంటే ఈ అబ్బాయిని మ్యూట్లో పెట్టి నాతో మాట్లాడిండు. మాట్లాడుతుంటే మీరు మాస్టర్ మీరంటే నేను అబ్బాయి బాగా ఎక్సైట్ అవుతాను మీతో మాట్లాడానంటే డెఫినెట్గా ఒకసారి మాట్లాడదామని నేను కూడా అన్న తర్వాత ఎవరు అబ్బాయి తీసి కాన్ఫరెన్స్ పెట్టి మాస్టర్ నమస్తే మాస్టర్ బాగున్నారా మాస్టర్ అన్నాడు. బాగున్నా అంటే ఎవరంటే నేను ఇట్లా పలానా వ్యక్తిని అన్నాడు. నేను ఐడెంటిఫై చేయలే, కానీ నువ్వే నాకు సినిమా థియేటర్ అంతా కనబడతాను.
నా ఊహల నువ్వే పెద్ద కటౌట్ కనబడుతుంది నీది. సో అన్న తర్వాత మాస్టర్ నేను మీకు బాగా అంటే మీ దగ్గర అట్లా అంటే సరే నేను రాసిన పాట పాడతావా అంటే పాడతా మాస్టర్ అన్నాడు. పాడతా అన్న తర్వాత పాడిన తర్వాత ఒక పాట షూట్ చేస్తున్నాం ఆ అబ్బాయిది. ఆ అబ్బాయి ఒక సెలబ్రిటీ. ఆ అబ్బాయితో షూట్ చేస్తా అంటే నా పక్క పట్టు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మాస్టర్ నేను ఒక్కసారి ఈ వీడియో చూడండి మాస్టర్ అని ఒకటి చూపెట్టిన అబ్బాయి ఏం చేస్తుంది తెలుసా, ఒక 6 లైన్స్ ఉన్నాయి. అప్పుడు నేను కొరియోగ్రఫీ చేస్తా అంటే 3rd లైన్లోనో 4th లైన్లోనో వెనక డాన్సర్ ఆడుతాడు అబ్బాయి. నో ప్రజెంట్ ఆ అబ్బాయి ఇప్పుడు డీలో ఒక సెలబ్రిటీ. హూ ఇస్ దట్ గై? రాము రాథోడ్. సో మీరు ఎందుకు బాధపడతారమ్మా? యూ హ్యావ్ ఎవ్రీ టైమ్ మోర్ టాలెంటెడ్. మీరు వెనక సైడ్ డాన్సర్లు హీరోలు కావద్దని ఎందుకు అనుకుంటారు? టాలెంట్ ఉంటే ఎవడు ఆపితే వెనక లైన్లో ఉన్నటోడు ముందరికి ఎట్లా వచ్చిండు? మీ దగ్గర ఉంటే ఎందుకు మీరు ముందుకు రారు? మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టన్నా? మీరు ఇంకో విషయం చెప్పనా నేను, మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీరు హీరోయిన్ మెటీరియల్సే. హీరోయిన్ కంటే ఎక్కువ మెటీరియల్స్. మీరు అన్నారు కదా ఆమె ఒక్కసారి ఆడితే మేము 10 సార్లు ఆడతామని. ఆమె కంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఎవరు ఉన్నాయి? మీకు ఉంటాయి. ఒక మాట చెప్పనా, ఒక రాజు ఎవరిని చూసి యుద్ధానికి పోతాడు చెప్పు కదా? మరి వెనక ఎవరు సైన్యం అంతా? ఒక్క హీరోయిన్ ఆడితే వెనక 10 మంది డాన్సర్లు ఉంటారు. హూ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ వాళ్ళ స్ట్రెంత్ ఎవరిది కదా? అంటే ఒక కొరియోగ్రాఫర్ స్ట్రెంత్, ఒక హీరోయిన్ స్ట్రెంత్, ఒక హీరోయిన్ బయటకు వస్తుంది అద్భుతంగా. సో మరి ఇప్పుడు ఆడదాం, ఒకటే అమ్మాయిని పెట్టి ఆడిపిద్దాం, 10 మంది డాన్సర్లు పక్క జరుగుదాం, బయటకు వస్తుందా పర్ఫార్మెన్స్ బయటకు వస్తుందా కదా? స్క్రీన్ లేని బొమ్మ ఎక్కడ ఆడుతుంది? వెనక నీకు లేని సపోర్ట్ లేని ఇంతమంది 10 మంది సపోర్ట్ లేని నువ్వు ఎట్లా బయటకు వస్తావు? సో అందుకే ఏంటంటే డోంట్ డూ నర్వస్. మనం ఎప్పుడూ నర్వస్ కావద్దు. నేను ఏమని చెప్తున్నా, మనమే కెపాసిటీ. మీకు విషయం చెప్పనా, నేను ఇక్కడనే ఫోక్ నుంచి ఆడుతున్నా దగ్గర మీకు అప్పుడు కూడా మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పిన, జస్ట్ సినిమా మీద హీరోలు ఆడే టైంలో జానపదానికి ఒక అద్భుతమైన అది ఉండే. జానపదం అంటేనే ఒక అద్భుతం. వరంగల్ శంకర్ అన్న, సారంగపాన్ అన్న అద్భుతమైన పాటలు. అటువంటి పాటలకు ఒక విజువలైజేషన్ క్రియేట్ చేసింది. మనం పానాసోనిక్ కెమెరా తీసుకుపోయి ఎట్లా ఉంటుంది అంటే మన జానపదానికి కనుక మనం అదే హంగులు అద్దుతే హావభావాలు తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? సినిమా పాటలు కాదు కదా ఇవి. సినిమా పాటల కంటే హావభావాలు వేరు ఉంటాయి. ఇవి సినిమా పాటలు కాదు. సో జానపదానికి తీసుకొస్తే ఎట్లా ఉంటుందని ఒక చిన్న పానాసోనిక్ కెమెరా తీసేసుకుపోయి బయట షూట్ చేసి తీసుకొచ్చి లాయి లబ్బర్ బొమ్మ క్రియేట్ చేసినాం. కోట్లు సంపాదించుకున్నారు ప్రొడ్యూసర్స్. సత్తరన్న, ఎండి సత్తరన్న కోట్లు. చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? చేసిన డాన్సర్స్ ఇంకెక్కడున్నారు? నేను మొన్న చెప్పిన కదా, డాన్సర్స్ ఇంకా డాన్సర్స్ లాగానే ఉంటారు. ప్రొడ్యూసర్స్ దాన్ని క్రియేట్ చేసినాం, బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక ఫోక్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా వస్తున్నాయి 25-26 ఇయర్స్ నుంచి ఇదే ఫోకులు ఆడతాను. ఆ ఫోక్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం, అవునా? ఫోకును బతికించుకుంటా సీడీల రూపం నుంచి వెళ్ళి ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఇప్పుడు అప్పంచలు ఇప్పటిదాకా సీడీల నుంచి తీసుకొచ్చి సీడీలు అప్పుడు కూడా పడుకున్నది సినిమా. సీడీలు కూడా ఒకప్పుడు సినిమాని పడుకోబెట్టినాయి. డైరెక్ట్ TV9 వాళ్ళు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర టీవీ, ఆ టీవీ, ఈ టీవీ వాళ్ళు అందరూ వచ్చేసి సో ఈరోజు సినిమాలు కూడా నడుస్తలేవు మీ సీడీల ప్రభావానికి. ఎక్కడ చూసినా మీ సీడీలు వేసుకొని చూస్తారు, సినిమాకి ఎవరు పోతారు ఇంట్లో వేసుకొని చూస్తారని టీవీ ఛానల్స్ వచ్చినాయి. అంటే ఒక క్రియేషనా కాదా? జానపదం అనేది ఒక క్రియేషనా కాదా? సినిమా ఇండస్ట్రీ 100 కోట్లు పెట్టి చేసే సినిమాలు కూడా వండబెట్టిందంటే జానపదం ఇస్ క్రియేట్. అటువంటి మనం ఉన్నామంటే మనం చాలా గ్రేట్. అది అవునా? చాలా సంతోషపడాలి. ఎందుకంటే ఇది మనది కాదు, మనకంటే పెద్ద తరాల వాళ్ళు మనకి ఇచ్చింది. మనం కాపాడుకొని మనం ముందు తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? మనకున్నది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. డెఫినెట్గా సాల్వ్ కావడానికి నాకే లేదు ఒక ఐడెంటిటీ కార్డు, ఓ గుర్తింపు కార్డు. ఎవరైనా నువ్వు అంటే శాంతిరాజు, నేను కొరియోగ్రాఫర్ 25 ఇయర్స్, 26, 27 ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవడానికి నా దగ్గరనే ఒక గుర్తింపు కార్డు లేదు. నేనేమంతో చెప్పుకోవాలి? మీ బాధల తర్వాత పోయి నా బాధలు నేనేమంతో చెప్పుకోవాలి? ఇంకొక విషయం తెలుసా, నాకు సినిమాకి నేను చాలా పేదో. నాకు ఇప్పుడు ఏదో మాస్టర్కు 2 రింగులు మెడల్ సైన్ గట్టిగానే కనబడతాను, ఇప్పుడు మంచిగానే ఉంది కథ. కానీ అప్పుడు 98 అప్పుడు ఆ టైంలో ఏం లేవు మన దగ్గర. బికారి బతుకులు అయినా 3 పేజీ గవర్నమెంట్లో కాలేజీలో చదువుకుంటే 3 పేజీ చేసిన. ఇప్పుడు కార్డు తీసుకుందామంటే అప్పుడు జస్ట్ 1,50,000. రఘు మాస్టర్ కూడా నేను ఇప్పిస్తా కార్డు అన్నాడు. నువ్వేందన్నా ఇప్పించేది? నాకొద్దు, నేను రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేసిన. అంటే అసిస్టెంట్ అంటే ఆయన మాస్టరే, నేను మాస్టరే. నా గతికి నా పరిస్థితి బాగలేక ఆయన దగ్గర అసిస్టెంట్ చేస్తే అందరు పోతుంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఏపీ ఫిలిం ఛాంబర్ డాన్సర్స్ యూనియన్ అంతా ఇట్లా నేను బ్యాగ్ పట్టుకొని పోతుంటే ఈయన ముందు నడుతుంటే నేను వెనక నడిచేది. మాస్టర్ నమస్తే అని ఒకసారి అంటారు, ముందర మాస్టర్ కనబడితే 2 సార్లు మాస్టర్ నమస్తే అని అంటారు ఏందని పరిచయం అయ్యాడు రఘు.
వెనుక తీసి చురికేసరికి మనకు కూడా ఈయనకు నమస్తే అని పెడతారు. ఈయన రెగ్యులర్గా కనబడేటోడే. మంచిర్యాల ఇప్పుడు మన్నపర్ల కనబడేటోళ్ళకు రెగ్యులర్గా నమస్కారం పెడతాడు. ఇప్పుడు హుజరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్గా కొంచెం ఉంటుందా అన్న, హుజరాబాద్ నుంచి ఉంటుందా? నేను అనిపించేసరికి మాస్టర్ నమస్తే అని కొంచెం ఎగ్జైట్ అయి పెట్టేసరికి శాంతి దయచేసి నువ్వు నా దగ్గర చేసే పర్సన్ కాదు, కానీ చెయ్యాలి. నా పరిస్థితి అది, నా బతుకది. నేను అక్కడ చేయకపోతే నేను బతకలేను అలా అని చెప్పేసి మెల్లమెల్లగా వండుకుంటా. ఏదో కార్డు లేదు, నా లైఫ్ మొత్తం అయిపోయింది. ఆడి పీకినాయి అన్ని కాళ్ళు, అన్నీ ఎక్కడ లక్క లుక్కలు అయిపోయినాయి. ఇప్పటికి కొరియోగ్రాఫ్ చేస్తాను నేను. ఒక 10-15 సినిమాల దాకా చేసిన. కానీ ఎవరు చెప్పనా, కార్డు ఇంకొకరిది. కన్నడ మూవీస్ చేస్తా, బట్ కార్డు ఎవరిది? వేరే మాస్టర్ కార్డు పెట్టుకొని నేను కొరియోగ్రఫీ చేస్తా. పేరెవరిది? పేరెవరికి పడుతుంది? స్క్రీన్ మీద పేరు ఎవరిది పడుతుంది? ఆ మాస్టర్ పడుతుంది. ఏం ప్రయోజనం? అంటే గుర్తింపు కార్డు లేకపోతే నువ్వు ఎంత కాలం ఉంటే నీకేం ప్రయోజనం? నీకు గుర్తింపే లేనప్పుడు నీకు ఏ కార్డు, గుర్తింపు కార్డు లేనప్పుడు నువ్వు ఎంత అది చేస్తే ఏం ప్రయోజనం? అందుకే సో దీనికోసం పుట్టిన వ్యవస్థనే TFI DU, డాన్స్ మాస్టర్స్ డైరెక్టర్స్ డాన్సర్స్ యూనియన్. అందులో ముఖ్యంగా బలగం ఎక్కువ ఎవరిది? మన కుటుంబంలో బలగం ఎక్కువ. మనం ఇప్పుడు ఒక కాలనీ ఉన్నది, ఇక్కడ బలం డాన్సర్స్దే కదా, మనదే బలగం ఎక్కువ. బలం ఎవరిది ఎక్కువ? మనం గట్టిగా 2 రోజులు స్ట్రైక్ చేస్తే మొత్తం ఎక్కడ షూటింగ్స్ అక్కడ ఆగవా? ఎవరైనా హీరోయిన్లు డాన్స్ చేస్తారా? ఏమేం చేస్తా? ఆ వెనక 4 డాన్సర్ లేకపోతే ఘోరంగా ఉంటుంది. ఏ మాస్టర్ కన్నా పని ఉంటుందా? ఏ డైరెక్టర్ కన్నా? ఒక డైరెక్టర్లు తప్పితే డాన్స్ మాస్టర్లు డాన్సర్లు స్ట్రైక్ చేస్తే ఎవరికి వర్క్ ఉంటుంది? సో టెల్ మీ వన్స్. ఎవరన్నా నాకు ఓన్లీ ఒక అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోయి డైరెక్టర్లు మాత్రం వర్క్ చేసుకోగలుగుతారు. మరి డీజే పాటలు ఎక్కడ పోవాలి? మిలియన్స్ ఆఫ్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ సైతం తలదన్నే పాటలు ఎక్కడ పోవాలి? ఉంటాయా? ఉండవు. సో అందుకే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న మనకు ఒక యూనియన్ ఉండాలి. ఆ యూనియన్ కోసం ఏర్పడ్డది ఇది. ఫస్ట్ గుర్తింపు కార్డుల కోసం. డాన్సర్స్ ఎట్లుంటారు మనోళ్ళు మీకు తెలుసు. మనది అంటేనే ఒక రకంగా ఉంటుంది. అంటే సపరేట్గా ఇప్పుడు అదేదో ఆకాశం నుంచి వచ్చినట్టు ఏమో ఉంటే చూసినాం అన్నవి ఏలియన్స్ లాగా. అంత ఘోరంగా కాకుండా మన జుట్లు కథ కార్ఖాన, మన పైంట్లు, వాటికి తోకలు, ఇంత పెద్ద అంటే డిఫరెంట్గా ఉంటాం. అవునా కాదా? మన కలర్ ఈ సైడో కలర్ ఈ సైడో కలర్ ఉంటుంది. వాడు చూసినోడు రాత్రిపూట చూసినోడు పోలీసులు పరిశాన్ అవుతారా? పరిశాన్ కాడా? అరే మీరేంద్ర మనల్ని చూస్తేనే వాడు ఫస్ట్ పరిశాన్ అవుతాడు. ఎవర్రా బాయ్ మీరని. అసలే గంజాయి ప్రభావితం అవుతున్న రోజులు ఇవి. ఎవరిని చూసినా మళ్ళీ గడ్డాలు ఎంచుకొని కథా కార్ఖాన ఖచ్చితంగా గంజాయి తాగే మోకాలు లెక్కనే ఉంటాయి మనవి కూడా. ఈ చీకులు పెట్టుకొని ఇవి కథా కార్ఖాన. వాస్తవా కదా? ఇట్స్ ఫ్యాక్ట్. మనం చూస్తే ఎవరైనా మంచిది వీడు గంజాయి బ్యాచ్ అనుకుంటాడు ఫస్ట్. సో అట్లుంటాం మనం. అందుకే మనకేం కావాలి? ఆ రాత్రి పోలీసోడు ఆపి అడిగినా కూడా, సార్ వీఆర్ కేమ్ ఫ్రమ్ దిస్ యూనియన్, మేము జానపద యూనియన్స్. ఈరోజు పోలీసోడు కాదు కదా ప్రైమ్ మినిస్టర్. నాకు తెలిసి మినిస్టర్లు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ ఇవే చూస్తూ అంటారు. అంత ఉంది ఫోక్లా. సో అందుకే ఏమంటున్నా, మనకు దానికి ఒక యూనియన్ కావాలి. గుర్తింపు కార్డుల కోసం ఒక యూనియన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి అమ్మాయి చెప్పింది, మేము దీని గురించి ఆల్రెడీ రాత్రి అంతా ఆలోచించినాం. ఏమని? సాయంత్రం పూట ప్రాక్టీస్ చేపిస్తారు మాతోటి. సాయంత్రం పూట ప్రాక్టీస్ చేపిస్తారు, మళ్ళీ పొద్దుగాల 6 AM to 6 PM వరకు మళ్ళీ లొకేషన్లో ఆడిపిస్తారు. మధ్యాహ్నం పూట 1 గంట సేపు టైం ఇస్తారు. 1500 ఏం సరిపోతాయి ఆడపిల్లలకు కూడా? 1500 ఏం సరిపోతాయి? 1500 ఆడపిల్లలే కాదు, ఏ మగపిల్లలకు డాన్సర్స్ అనే వరకు ఎవరికి సరిపోవు అనే ఉద్దేశం కొద్దే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఎప్పుడైతే ID కార్డ్స్ మీకు ఇస్తామో అప్పంచెల్లి